ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగనిద్రలోకి ప్రవేశించే రోజు దీని శయనేకాదశి అంటారు. దేవతలు, ఋషులు, భక్తులు ఈ దినాన్ని మహాపవిత్రంగా భావిస్తారు. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి పవిత్రంగా శౌచక్రియలు ముగించి తులసి దళాలతో శ్రద్ధతో శ్రీమన్నారాయణుడిని పూజిస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయి. శయన ఏకాదశి అంటే దేవుడు విశ్రాంతికి వెళ్లే దినం కాదు, భక్తుని హృదయంలో విశ్రాంతి పొందే పవిత్ర సమయం. మనలో ఉన్న పంచకర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, మనసు కలిపి మొత్తం 11 వీటిని ఏకాదశి తత్వములు అంటారు. ఇవన్నీ విష్ణువు మీద లగ్నం చేయండి. ఈ రోజు శ్రద్ధగా ఉపవాసం చేసి విష్ణు సహస్రనామం చదివి తులసి పత్రం సమర్పించి శ్రీవిష్ణువు పాదసేవలో మనసు నిలబెట్టిన భక్తులను తల్లి లక్ష్మీదేవి తనకు తానుగా ఆశీర్వదించును. ఈ శయన ఏకాదశి రోజున నీ జీవితాన్ని కాపాడే నువ్వు తాగే నీటి చుక్క విష్ణుమూర్తి ఆశీర్వాదమయంగా మారిపోవుగాక. శయనించు శ్రీవిష్ణువు సన్నిధిలో పాడగలిగే మన పెదవులు పవిత్ర తులసిపత్ర సహిత పద్మవేణి పదాలు. ఏ కోరికైనా నీవే మార్గం, ఏ జన్మకైనా నీవే శాంతి. తండ్రి ఓం నమో నారాయణాయ. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.